బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో దారుణం జరిగింది. రిటైర్డ్ ఐపీఎస్ వినయ్ రంజన్ భార్య దారుణ హత్యకు గురయ్యారు. ఐపీఎస్ క్వార్టర్స్ లోని హత్యకు గురయ్యారు సునంద. ఇంట్లో డబ్బు బంగారం ఎత్తుకెళ్లారు దుండగులు. ఘటనా స్థలంలో ఫింగర్ ప్రింట్స్ క్లూస్ సేకరించే పనిలో ఉంది క్లూస్ టీం. ఇంట్లో పని మనుషులే హత్య చేసినట్లు నిర్ధారణకు వచ్చారు పోలీసులు. సునందను హత్య చేసిన నేపాల్ గ్యాంగ్ గురించి మాట్లాడుకుంటున్నాం. 8 నెలలుగా రెక్కి నిర్వహించి సునందను చంపేసింది ఈ గ్యాంగ్. ప్రధాన నిందితురాలు నేపాల్కు చెందిన కల్పనగా గుర్తించారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో సర్చ్ ఆపరేషన్ కూడా ప్రారంభమైంది. బాధిత కుటుంబాన్ని పరామర్శించారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. ఆ దృశ్యాలు మీరు చూడడం జరుగుతోంది. ఒక్కసారి విజువల్ మీరు చూస్తూ ఉన్నారు. పనిమనిషి సునందకు ఇన్ఫాక్ట్ పనిమనిషి కల్పనకు సంబంధించిన ఆ దృశ్యాలు మీరు చూడడం జరుగుతోంది. అక్కడికి చేరుకున్నారు. చేరుకున్న తర్వాత ఆ ఘటనకు సంబంధించి పోలీసులు చెప్తూ ఉంటే నిజంగా నోరెళ్ళబెడతారేమో అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే భార్య తనూజ అంటే వినయ్ రంజన్ భార్య తనూజను బంధించడానికి అండ్ హత్య చేయడానికి ఎంతలా వీళ్ళు కుట్ర పన్నర అర్థమవుతోంది. ప్రశాసన్ నగర్లోని ఐపీఎస్ అధికారి నివాసానికి ఆమె భౌతికాన్ని ఇప్పుడు తరలించారు. గురువారం రాత్రి 2 గంటల సమయంలో ఇంట్లోకి చొరపడ్డారు ఈ దుర్మార్గులు. దీనికి సంబంధించి పోలీసులు పూర్తి వివరాలు వెల్లడించారు. అయితే నేపాలీ ముఠా ఈ దుర్మార్గానికి పాల్పడిందని చెప్పి పోలీసులు గుర్తించడం జరిగింది. వినయ్ రంజన్ నివాసంలో పనిచేసే నేపాల్కు చెందిన కల్పన కేసులో ప్రధాన సూత్రధారిగా పోలీసులు ఇప్పటికీ నిర్ధారణకు వచ్చారు. వినయ్ ఇంట్లో లేకపోవడంతో బయట నుంచి మన ముగ్గురిని పిలిపించింది కల్పన. అలా ఈ హత్యకు పాల్పడినట్టుగా తెలుస్తోంది. తనూజను బంధించడానికి తమతో పాటే నిందితులు వాళ్ళు ఆ వస్త్రాలు లేకపోతే బట్టలు తెచ్చుకున్నారు. ఆ క్లాత్ తెచ్చుకోవడం జరిగింది. ఈ దోపిడీ తర్వాత ఇంటి వెనుక భాగం నుంచి వాళ్ళు పరారైపోయారు. ఇంటి వెనుక భాగంలో పార్క్ ఉంది. ఆ పార్క్ నుంచి అక్కడి నుంచి జారుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ దోపిడీ తర్వాత వారంతా ఆటోలో నాంపల్ రైల్వే స్టేషన్కు వెళ్లారు. దీంతో సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించే పనిలో పడ్డారు పోలీసులు. అక్కడి నుంచి ఢిల్లీకి వెళ్లే తెలంగాణ ఎక్స్ప్రెస్ ట్రైన్లో నిందితులు వెళ్ళినట్లు పరిశీలనలో తేలినట్టుగా చెప్తూ ఉన్నారు. ఇంకోవైపు 2 పోలీస్ బృందాలు ఇప్పటికే నేపాల్కు వెళ్లాయి. కల్పన అండ్ గ్యాంగ్ కదలికలపై పోలీసులు నిఘా ఉంచారు. గతంలో నందగిరి హిల్స్లో కూడా భారీ దోపిడీకి పాల్పడిన ఘటన ఒక్కసారిగా సంచలనంగా మారింది. ఇప్పుడు ఈ కేసుతో ఈ దోపిడీకి కూడా నేపాలీ గ్యాంగ్ సంబంధం ఉంది అని చెప్పి పోలీసుల దర్యాప్తులో బయటపడింది. నందగిరి హిల్స్లోని ఆ వ్యాపారి ఇంట్లో దాదాపు 1,30,00,000 విలువైన వజ్రాలను భూపేంద్ర షాహీ నేపాలీ గ్యాంగ్ చోరీ చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ గ్యాంగ్తో కల్పనకు సంబంధాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారనేది విచారణలో తెలుస్తుంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. పోలీసులు అక్కడికి చేరుకుని పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. ఎవరు, ఎందుకు, ఎప్పుడు, ఎక్కడ, ఎలా వచ్చారు, ఎలా వెళ్ళిపోయారు, ఆ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. పోలీసు ఉన్నతాధికారులు అక్కడికి చేరుకున్నారు. హై ప్రొఫైల్ కేసు కావడంతో దీన్ని మరింత సీరియస్గా తీసుకుంది తెలంగాణ పోలీస్. ఎందుకంటే సంచలనంగా మారింది. మీరు చూడొచ్చు, క్లూస్ టీం చేరుకుంటుంది. అక్కడ క్లూస్ టీం చేరుకొని ఇంకా కల్పన మాత్రమే ఉందా, కల్పనతో వచ్చిన ముగ్గురు మాత్రమే ఉన్నారా, లేకపోతే ఇంకా ఎవరైనా ఉన్నారా, ఇటువంటి చోటి మరి ముఖ్యంగా హై ప్రొఫైల్ కేసు ఇది. మీరు చూడొచ్చు, ఐపీఎస్ వినయ్ రంజన్కి సంబంధించి ఆ విజువల్స్ మీరు చూస్తూ ఉన్నారు. పోలీసులు అక్కడికి చేరుకున్నారు. కుటుంబం అక్కడికి చేరుకుంటోంది. మా ప్రతినిధి ఇన్నారెడ్డి అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇన్నారెడ్డి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. ఇన్నారెడ్డి, ఈ కేసులో ఎటువంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి? పోలీసులు ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది? కల్పన అండ్ గ్యాంగ్ ని గుర్తించారా? పోలీసులు కొన్ని కీలకమైన క్లూస్ ను కూడా ఇప్పుడే సేకరించడం తెలుస్తోంది. మీరు చెప్పినట్టుగానే గత 8 నెలలుగా రెక్కే చేసి రిటైర్డ్ ఐపీఎస్ వినయ్ ఇంట్లో లేని సమయంలో పైన ఇంట్లో పైన పిల్లలు ఉంటారు, కింద వృద్ధ దంపతులు ఇద్దరు ఉంటారు. అలాగే వినయ్ ఊళ్ళు లేని సమయంలో చూసి ఆమెను హత్య చేసి బంగారంతో పరాలైనట్టు కూడా ఇప్పటికే గుర్తించారు. తర్వాత దీంట్లో ఉన్న పని మనిషి చాలా కీలకంగా పోషించింది. దాదాపుగా 8 నెలల పాటు రెక్కిచ్చేసి అక్కడ ఎక్కించి రావాలి, ఎట్టుపోవాలి, తర్వాత ఏ రకంగా పరాలవ్వాలి. ఇక్కడ మనం ఒక విషయం గమనించాల్సి వచ్చింది. ఇంట్లో నుంచి పారిపోయేటప్పుడు ఎక్కడ సిసి కెమెరాలు ఉంటాయి, ఆ సిసి కెమెరా దొరకకుండా ఎలా పోవాలన్న విషయాన్ని కూడా చాలా కూలంకుషంగా రెక్కివేసి మరి ఈ దోపిడీకి పాల్పడటం కూడా చాలా స్పష్టమైన ఆధారాలు సేకరించారు. దీనికి సంబంధించి హై ప్రొఫైల్ కేసు కాబట్టి డీజీపీతో సహా డీజీపీ, అసిస్టెంట్ డీజీ, అలాగనే సజ్జనార్ గారు కూడా వచ్చి చాలా స్పష్టంగా ఇప్పటికే టీమ్ ను ఫామ్ చేశామని. అయితే ఇక్కడ చాలా మన కొద్దిసేపటి క్రితం మనం పోలీసు అధికారులతో మాట్లాడినప్పుడు
చాలా కీలకమైన అంశాలు బయటపడ్డాయి. దాదాపుగా వాళ్ళు ఎక్కడున్నారు, ఎటుగా వెళ్తున్నారు అన్న విషయాన్ని కూడా మేము ట్రాక్ చేయగలిగామని చెప్పి కూడా పోలీసు చెప్తున్నారు. ఖచ్చితంగా మరి కొద్ది రోజుల్లో మరి కొద్ది గంటల్లో కూడా వాళ్ళకి సంబంధించిన పూర్తిగా చెప్తాను నేపథ్యంలో ఈ గ్యాంగ్ల పట్ల, అంటే ఈ నేపాల్ గ్యాంగ్ల పట్ల జాగ్రత్తగా ఉందని చెప్పాను. గతంలో చాలా సార్లు అలర్ట్ ప్రకటించాము, అయినప్పటికీ కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటా ఉన్నాయి. ఇది కూడా ఒక రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసరు పోలీస్ అధికారం చెప్పి ఒకవేళ కనుక మనం దొంగతనం చేస్తే పట్టుకుంటామని తెలిసి కూడా వాళ్ళు ధైర్యం చేశారంటే ఈ నేపాల్ గ్యాంగ్ ఎంత పకడ్బందీగా ప్లాన్ చేసుకున్నారని చెప్పాలని అన్నదాని మీద చాలా కీలకమైన అంశాలను సేకరించారు. దీంట్లో మొత్తం గమనిస్తే మొత్తంగా 8 మంది గ్యాంగ్ ఈ ఆపరేషన్ లో పాల్గొన్నారు. తర్వాత వీళ్ళు ముందుగానే ఎలా చంపాలి, ఎలా చంపిన తర్వాత ఎలా పరారవ్వాలి, ఎటుగా వెళ్ళాలి, తర్వాత ఏ రకంగా డిస్కస్ అవ్వాలి, తీసుకున్న ఈ ఏమైతే ఈ గోల్డ్ కావచ్చు, డబ్బులు కావచ్చు, అది ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలని చెప్పని కూడా వీళ్ళ మోడ్ ఆఫ్ ఆపరేషన్ అంతా కూడా ఎలా ఉంటుందంటే సచిన్, వీళ్ళంతా కూడా అంతా ఒక సినిమాటిక్ గా వాళ్ళు ముందుగానే ప్లాన్ చేసుకుంటారు. ఏ రకంగా దోపిడీ చేయాలన్న దగ్గర నుంచి ఏ రకంగా పరారవ్వాలి, దొరకకుండా ఉండటానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద కూడా వాళ్ళు ముందుగానే ఒక రెక్కి వేసుకొని దాని ప్రకారం ప్లాన్ ప్రకారం వాళ్ళు దోపిడీ చేయాలి. కీలకమైన ఎవిడెన్స్ లను సేకరించారు తెలంగాణ పోలీసులు. ఆ కీలకమైన టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా కూడా వాళ్ళని ట్రాక్ చేస్తూ తెలుస్తా ఉంది. ఖచ్చితంగా వీళ్ళను మరికొద్ది రోజుల్లో, అంటే మరో 2 రోజుల్లో పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళను పట్టుకుంటామని చెప్పని ఆశాభావం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కాకుండా ఈ గ్యాంగ్ సంబంధించి గతంలో కూడా ఇలాంటి దొంగతనాలు చేసిన గ్యాంగే ఈ పనికి పాల్పడ్డారని కూడా తర్వాత దీనికి సంబంధించి మనం గమనించాల్సి వచ్చింది. ఏదన్నా దోపిడీ కానీ, దొంగతనం కానీ, మర్డర్ కానీ జరిగినప్పుడు వీళ్ళ యొక్క ఫింగర్ ప్రింట్స్ కావచ్చు, తర్వాత వీళ్ళ యొక్క డేటా సేకరిస్తారు. సో ఇప్పుడు ఏమైపోయిందంటే ఈ డేటా మొత్తం కూడా సెంట్రలైజ్ డేటా అయిపోయింది. సో వీళ్ళు ముంబై, తర్వాత అహ్మదాబాద్, తర్వాత వేరే రాష్ట్రాల్లో కూడా దొంగతనం చేసుకుంటూ వస్తున్న పాత గ్యాంగే ఈ ఘటనకు పాల్పడ్డారని చెప్పేసి అని దీనికి సంబంధించి వాళ్ళ క్రిమినల్ డేటాకి మ్యాచ్ అయినట్టు కూడా మనకు సమాచారం అంతా ఉంది. దీని మీద ఇంకా పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ కొనసాగుతా ఉంది. అయినప్పటికీ తెలంగాణ పోలీసులు ఉన్న అడ్వాన్స్ టెక్నాలజీ తోటి వాళ్ళని దాదాపుగా ట్రాక్ చేశామని, తర్వాత ఇలాంటి గ్యాంగ్ల పట్ల ఆల్రెడీ మీ దగ్గర కనుక ఎవరన్నా నేపాలీ బ్యాక్గ్రౌండ్ చెక్ చేయండి, వాళ్ళకు సంబంధించి వివరాలు సేకరించండి, అనుమానంగా ఉంటే మాత్రం పోలీసులకు సమాచారం ఇవ్వండి అని చెప్పని కూడా స్పష్టమైన ఆదేశాలు సేకరించారు. ఈ ఘటన జరిగింది కాబట్టి ఇకపై ఎవరైనా ఇంట్లో కొత్తగా వేరే రాష్ట్రాల నుంచి కానీ గ్యాంగ్, అంటే వేరే రాష్ట్రాల వచ్చిన కానీ, తర్వాత ముంబై, తర్వాత ఈ నేపాలి, తర్వాత మహారాష్ట్ర లాంటి ఏరియాల నుంచి వస్తే మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళకి సంబంధించిన పూర్తి వివరాలు సేకరించిన తర్వాత మాత్రమే వాళ్ళ పనిలో పెట్టుకోవాలని చెప్పన్న హెచ్చరికలు కూడా ఇప్పటికే సజ్జనగా జారీ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఇలాంటి కేసు మరోసారి పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకుందామని చెప్పని కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. సచిన్. రైట్ నారెడ్డి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం జూబ్లీ హిల్స్లో జరిగిన ఈ ఘటన ఒక్కసారిగా సంచలనంగా మారింది. మరీ ముఖ్యంగా హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో ఈ దారుణం ఒక్కసారిగా అందరినీ షాక్ గురి చేస్తుంది. రిటైర్డ్ ఐపీఎస్ విజయ్ రంజన్ రాయ్ భార్య దారుణ హత్యకు గురయ్యారు. ఐపీఎస్ క్వార్టర్స్లోనే హత్యకు గురయ్యారు సునంద. ఇంట్లో డబ్బు, బంగారం ఎత్తుకెళ్లారు దొంగలు. ఘటనా స్థలంలో ఫింగర్ ప్రింట్స్, క్లూస్ సేకరించే పనిలో ఉన్నారు పోలీసులు. ఇంట్లో పనిచేసే పని మనుషులే హత్య చేసినట్లు నిర్ధారణకు వచ్చారు పోలీసులు. సునందను హత్య చేశారు నేపాల్కి సంబంధించిన గ్యాంగ్. 8 నెలలుగా రెక్కి చేసి సునందను చంపేసింది ఈ గ్యాంగ్. ప్రధాన నిందితురాలు నేపాల్కు చెందిన కల్పనగా గుర్తించారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో సర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు పోలీసులు. బాధిత కుటుంబాన్ని పరామర్శించారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. దానికి సంబంధించిన విజువల్స్ మీరు చూడడం జరుగుతుంది ఆర్టీవీ స్క్రీన్ మీద. అండ్ ఈ ఘటన పట్ల, అంటే ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది? ఈ ఘటన పట్ల మీ అభిప్రాయం ఏంటి? ఇటువంటి ఘటనలు జరగడానికి ఆస్కారం ఎక్కడ ఉంటుంది? మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను.
6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU